హాయ్ గైస్ అందరికీ. మా బార్‌లో గేమ్స్ స్టార్ట్ చేశారని చెప్పాను కదా! ఈరోజు చెస్ గేమ్ ఆడుతున్నారు. యాక్చువల్‌గా నాకు రాదు. నేను కూడా ట్రై చేశాను ఈరోజు. నాకు రూల్స్ అంతగా తెలీదు ఈ గేమ్‌లో. క్యారమ్స్ అయితే ఏదో ఒకటి ఆడేయొచ్చు కానీ ఇదైతే నాకు తెలీదు. లేకిన్ ఆడాలి కదా తప్పదు. అంటే మనం ఒకసారి ఆడితేనే కదా మనం నెక్స్ట్ టైం తెలుసుకోవడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్లస్ అది కూడా కరెక్ట్ అంటే నేర్చుకోవాలి ఏదైనా. కొత్తది అని ఇంకా రాదు అని వదిలేయకుండా నేర్చుకుంటే బాగుంటుంది కదా! అందుకోసమని నేను కూడా నేర్చుకున్నాను. చూద్దామని చెప్పేసి ఎట్లయినా మేడమే గెలిచారు. ఆ మేడం వల్ల నాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది ఇలా ఆడాలి ఏంటి అనేది. అందుకు చెప్పాలంటే మేడం కూడా చాలా గట్టిగా బాగానే ఆడుతున్నారు మేడం. చాలా గ్రేట్ అసలు. మనకేం రాదు. కాకపోయినా పాపం తను నాతో ఆడింది. అయినా మేడమే గెలిచారనమాట. ఎందుకంటే మనకు రాదు కదా గేమ్. అయినా పక్కన వాళ్ళు కూడా ఎవరు చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఇక గేమ్ కదా. నార్మల్ అయినా ఎట్లయినా ఏంటంటే గేమ్ అంటే గేమ్ ఒక ఏమంటారు ఇన్స్పిరేషన్గా ఏమంటారు కొంచెం మోటివేషనల్గా తీసుకుంటారు. అందుకని పార్టిసిపేట్ చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. అందుకోసమనే ఆడాను. నెక్స్ట్ టైం కూడా ఏంటంటే మనకు కొంచెం ఐడియా ఉంటుంది ఎవరికైనా చెప్పడానికి. ఓకే నేను ఆడినా అని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా. అందుకోసమని నేను ఆడాను. కొంచెం అయితే తెలిసింది దీంట్లో ఎలా ఆడాలి ఏంటి అనేది. ఫస్ట్ మనం ఇంకా రాజుని కదా కాపాడుకోవాలి. అంటే చెక్క అంటే ఏందో కూడా తెలియదు నాకు. కాకపోతే ఏంటంటే చెక్క అంటే కొంచెం మనం సేఫ్గా ఉండాలి, సేఫ్గా ఆడాలి అని చెప్పేసి తెలిసిందనమాట. ఓకే ఈ గేమ్ అయితే బాగుంది. అంటే నేర్చుకోవాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి ఈ గేమ్. మా ఫ్రెండ్ అయితే మా కొలీగ్స్ మా మేడం వాళ్ళు అయితే అసలు ఈ గేమ్ ఆడడానికి ఎలా చేస్తున్నారంటే నిజంగా అసలు అంటే అంత కాన్సన్ట్రేషన్ పెడితేనే కదా మంచిగా ఆడగలుగుతారు ఈ గేమ్. సో వాళ్ళిద్దరైతే బాగా పోటీ బాగానే ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో బాగా ఆడుతున్నారు. మా ఫ్రెండ్ అయితే నిజంగా అసలు చాలా గ్రేట్. తనకి అన్ని గేమ్స్ వచ్చు. నాకైతే అన్నీ ఏం రావు కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. చేస్తేనే మనకు కొంచెం ఏంటంటే కొంచెం ధైర్యం అనేది వస్తుంది కదా. ఏమో అట్లా అనుకుంటున్నాను నేనైతే. ఇది మా మా బార్లో అయితే ఇలా గేమ్స్ పెట్టడం వల్ల మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కేసెస్ ఇవే అన్నీ చూస్తుంటాం కదా. ఇప్పుడు ఈ గేమ్స్ వల్ల ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుతారు అందరు, మెంటల్గా పీస్ఫుల్గా ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి కొంచెం అందరికీ బాగుంటుంది అని అనుకుంటున్నా. అనుకోవడం మీద నిజమే. మేడం వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ గేమ్స్ అన్నీ బాగా పెట్టారు కాబట్టి బాగుంది. చాలా మంచిగా అనిపించింది గేమ్స్ అన్నీ ఆడడం వల్ల. మా ఫ్రెండ్స్ని చూపిస్తాను చూడండి వాళ్ళు ఎలా ఆడుతున్నారో. ఇప్పుడు మనం చిట్స్ అన్ని రాసి కూర్చుంటాం. అక్కడికి వచ్చాక చిట్స్ రాయాలి. ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు, అప్పుడు అక్కడ డివైడ్ చేస్తాం. ఎప్పుడు ఉంటుందో అని మంచి ఇట్లా ప్లేయర్స్ మన వైశాలి అమర్దీప్ వాళ్ళు ఒకే దాంట్లో వచ్చారనుకో మిగిలిన వాళ్ళు ఇంతే సంగతి. చిట్స్ వేస్తే చిట్స్ వేద్దాం అనుకుంటే చిట్స్ వేస్తే మిగిలిన వాళ్ళందరూ ఒకే బ్యాచ్ అయిపోయి మిగిలిన వాళ్ళు ఒక బ్యాచ్ అయిపోయి అందుకని చేస్తున్నాం. అట్లనే చెప్పి ఫైనల్ ఇయర్ వాళ్ళు ఫోర్త్ ఇయర్ ఎట్లో వాళ్ళు గెలవలేరని చెప్పేసి 5 years లాస్ట్ ఇయర్ లో నేను 4th ఇయర్ కదా, మా బ్యాచ్ వేరే ఉండే వాళ్ళ బ్యాచ్ వేరే ఉండే. 5th ఇయర్ లో నుంచి చేతిలో గిఫ్ట్ అది కప్పు చేసి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇద్దరు క్యారమ్ మేడం ఇది పక్కన పోతుందా. నువ్వు వచ్చినావా నేను నీకే ఫోన్ చేద్దామని అయిపోయిందా నీది ఇక్కడ ఈ సర్కిల్ ఎవరైనా వస్తే మళ్ళీ చెక్ అంటే చెక్ వస్తే ఆడేస్తే పార్టిసిపేట్ ఏం వస్తుంది టైం అయిపోతుంది మేడం సైన్ చేయదు అట్లా వెళ్ళదు. వెళ్ళి ఇక్కడ వరకే ఉంటుంది, లేదా ఇట్లా ఇక్కడికి వస్తుంది, లేదంటే దిస్ వే ఇక్కడికి వస్తుంది. మ్యాగీ మీతో క్లోజ్ చేసేనా? ఇంకెవరు వచ్చేటట్లేరు మరి. ఏది రావట్లేదు కదా క్లోజ్ చేసేనా అంటున్నా. చాలా ఉండే
రాధిక మేడం కూడా వస్తానన్నారు, రాలేదు. ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది, తీయట్లేదు. ఇది పక్కన సరిపోతుంది స్ట్రైట్ చంపేటప్పుడే క్రాస్ కౌశిక్ సార్ కోసం వెయిటింగ్ మేడం. కౌశిక్ సార్ పోదు మా స్ట్రైట్ అదొక షోల్డర్ ఎప్పుడు స్ట్రైట్ అదే అరే ఇంకోటి ఉందా ఈడ? చూడట్లేదు ఇది 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 చూడలేదు నేను. గెలువు రజని గెలువు చంపు ఏం ఆలోచన మొత్తం పెట్టేసి అది ఫ్లాట్ రౌండ్ ఉందంటుంటే నెక్స్ట్ ఇప్పుడు అయిపోయిందా కౌశిక్ సార్ ఆడేయండి మేడం అంటున్నాడు. నేను ఏం పంపించాడు సార్ ఒక స్టూల్ అంటే అవసరం అందరూ ఒకటే టీం వద్దని ఆగినాం సపరేట్ ఆడదాం చందన వస్తుంది. ఆ మేడం మేము ఒకే ఆఫీస్ కదా అట్లా ఆడొద్దని ఆగినాం. మ్యాగీ ఈరోజు ఆడినాడు ఎవరు ఆడిపోగితే ఏదో ఒకటి ఎవరు లేరు కదా. ఇద్దరు ఆపోజిట్ ఉన్నారు కదా సేమ్ ఆఫీస్ కాదు కదా వస్తే ఆ ఆఫీస్ మీ అక్కడ ఒక గిఫ్ట్ వస్తుంది వస్తే ఇక్కడ ఒక గిఫ్ట్ వస్తుంది ఆయన అప్పుడు ఆడేయండి ఎవరైతే వాళ్ళు మంది మీద ఎవరైనా 3 మంది ఉన్నారు. ఎవరైతే మేడం వస్తే వచ్చి ఆడేసి చేసి ఇంట్రెస్టింగ్ 8 మంది ఒకరిని తీసుకురారా నాకైతే ఆర్డర్ రాదు, మీరే కరెక్ట్ పెట్టుకోండి. ఏదో నిలబడి పేపర్ ఎత్తి పెట్టండి, దానికి డౌన్ ఉంది అంటున్నారు. డబల్స్ అంటే ఆమె నన్ను డిస్టర్బ్ చేస్తున్నా. ఒకటి పోయింది ఒక్కొక్క పోయింది. నువ్వు కరెక్ట్ డిస్టర్బ్ చేస్తున్నా. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. సారీ ఇక్కడ ఉంటే ఇక్కడ ఎట్లా పెట్టినా ఇక్కడ పెట్టి ఇక్కడ ఉండే మేడం అక్కడ ఉంటేనే ఇక్కడ వస్తాయి మీరిద్దరు ఓరాడు. నేను ఏం ఆలోచిస్తున్నాను మేడం ఎక్కువ ఆలోచించి ఎక్కువ పెట్టాలి అబ్బా. అందుకే ఫస్ట్ టైం ఆలోచిస్తున్నాను ఫస్ట్ లో నా పని చేస్తుంది ఏం రాదు రాదు అనుకుంటే డెప్త్గా ఆలోచించుకుంటే మేడం డబుల్స్ క్యారమ్ విన్నర్ మళ్ళీ ఉంటుంది కదా మేడం, పోతుంది. మళ్ళీ మీరు వేరే వాళ్ళతో కూడా ఆడాలి కదా. అదే పోతుంది, ఎట్లయినా అంత ఈజీగా రాదు మళ్ళీ కదా. మీరిద్దరే కండక్ట్ చేస్తారు మీ ఇద్దరు. ఆ. కాకపోతే ఏంటి అంటే ఒక ఈజీ ఉంటుంది. మన దగ్గర ఉన్నది adjust చేసి ఆ. చూసి మాది నాకు కూడా రాదు నేను అవ్వట్లేదు మేడం వాళ్ళది. మనకి ఏం గోల్డ్ మెడల్స్ రావు. వచ్చిన మెడల్ గోల్డ్ మెడల్స్ ఏం రాదు. టెన్షన్ ఏం పడదండి. మంచిగా ఆడండి, ఎంజాయ్ చేస్తూ ఆడండి. తిట్టుకుంటూ వద్దు, కొట్టుకుంటూ వద్దు. ఎంజాయ్ చేయండి. మేము ఎంజాయ్ చేస్తాం మేడం. లాస్ట్ టైం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. కానీ ఏం చాలా మ్యాటర్స్ పోయినాయా అవును ఉంటాయేమో ఏమో రాయలేదు కానీ లాస్ట్ టైం నేను హర్ని మేడం ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అంటే మాది మ్యూజికల్ చైర్ కోసం మాట్లాడుతున్నాను నేను, అన్ని గేమ్స్ కాదు. అయ్యో రామా. బ్యాడ్మింటన్ కూడా మస్తు మీరేమన్నా ఉన్నారా చూస్తావా? ఏంది అప్పుడే అయిపోయిందా? వేసింది చందు? చందు ఎక్స్టెన్షన్ చేసినాము, ప్రాసెస్ అడుగుతాడు, ఎస్ఆర్లో ఫైల్ చేస్తాడు చెప్పాలి. దానికోసం ఆయన తిందా సార్ మనదా ఆఫీసర్ ఫస్ట్ సవాలి మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది. 3 మంది ఉన్నారు. చెస్లో
మన ఇద్దరం ఆడదామా? అన్నారు నాకు మామూలుగా వచ్చాను నాకు మామూలుగా వచ్చాను నేను కూర్చున్నాను మామూలుగా వచ్చి కాబట్టి బాగా ఆలోచిస్తాను బాగా తొందరగా వచ్చి ఇప్పటికి నీకు ఓటించుకోను భార్గవ మేడం అమర్జ్యోతి మేడం హరిణి మేడం అయితే పట్టిన పని అయిపోయింది కానీ నేను మాత్రం లాస్ అయినా అది సిచ్యువేషన్. చెప్పవాలి వాళ్ళు మళ్ళీ ప్రాసెస్ మేడం ఆడొచ్చు అరే ఉన్నట్టు ఎక్కువ ఆలోచించి ఎక్కువ టైం చూసిన ఆల్రెడీ ఏం చేయాలి అర్థం కాదు. టైమింగ్ అయిపోతుంది. నువ్వే అడిగితే రాసింది ప్రాసెస్ ఫైల్ చేయాలి ప్రాసెస్ ఉంది కానీ టైం కావాలి ప్రాసెస్ ఎస్ఆర్లో వేసేస్తాం రేపు దానికోసం ప్రాసెస్ కి టైం తీసుకోవాలి ఎక్స్టెన్షన్ సూట్ ఫర్ ఉంది పార్టిషన్ ఫస్ట్ బ్లాక్ మూవ్ చేస్తారు, వైట్ మూవ్ చేయరు. అయ్యో నేను వైట్ మూవ్ చేసాను నాకేం తెలుసు ఆమె బ్లాక్ నేను ఏమే తప్పు స్టార్ట్ అయింది. నేను ఎటో చూస్తున్నా చెప్దాం తీయని ఇవి పిల్ల స్టార్ట్ చేసింది. అయ్యో మరి ముందు చెప్పలేదు. ఆడదామా ఆడదాం పోయిరా ఏం లాభం మేడం మాకండి పోయిరా చాలా తీసుకుంటుంది పాయింట్స్ పెట్టడానికి రాజలక్ష్మి మేడం నువ్వు నేనే మళ్ళీ నా పేరు సార్ నువ్వు నాలో పోయిరా ఇంకో చాలా మాట వెళ్ళిపోతారట ఇద్దరికి టైం అయిపోతుంది అది కూడా హాఫ్ అన్ అవర్ పెడదాం అనుకున్నా ఇక సరే చాలా టైం సరే పోతే పో. ఓకే కింద ఎట్లయితే విన్నా ఎట్లయితే విన్నా చెప్పవా వీళ్ళు గేమే తప్పు స్టార్ట్ చేసిరు. మాని మేడం గేమే తప్పు స్టార్ట్ చేసిరు. బ్లాక్ మూవ్ అవుతుంది, వైట్ మూవ్ అవుతుంది. బ్లాక్ ఎట్లా బ్లాక్ ఏ మూవ్ అవుతుంది. బ్లాక్ ఎప్పుడు ఫస్ట్ మూవ్ అవుతుంది. బోర్డు పెట్టడం తప్పు పెట్టారు. ఇది రైట్ రావాలి, ఇది రైట్ రావాలి. ఇది రైట్ రావాలి, వైట్ ఎప్పుడు మనకి రైట్ రావాలి. ఓకే సరే ఆడేయండి ఇక అయిపోయింది ఆడేయండి. బ్లాక్ ఎవరు వైట్ ఎవరు మ్యాగే కొంచెం అట్టు పెట్టండి. సాయి ప్రసన్న కాదు మేడం ఇప్పుడు మీరా మళ్ళీ ఉంటుంది, మళ్ళీ ఫైనల్ ఉంటుంది. ఇద్దరికి ఆ మేడమ్స్ తో ఉంటది. సరిగ్గా ఇంకొక మేడం ఉంది కదా రేపే ఉంటది. సింగిల్స్ లేదా సింగిల్ ఉంది సింగిల్స్ కూడా పెట్టేసేయండి. ఇంకా డబల్స్ లేవు కదా. కాదు ఇక్కడ ఉంటే ఆడేసేయండి ముందు. అవునా నువ్వు గీత ఉంది, నేను ఆడతా కానీ గీత ఉంది కదా. రమ ఉంది కదా నీకు ఆపోజిట్. మేమిద్దరం ఆడొచ్చు ఒకే ఆఫీస్ నుంచి. ఏం కాదు ఇందా కాలేమా ఆపోజిట్ పెట్టుకో. వాణి మేడం ఆడేయండి మేడం, ఎవరైనా ఏం లేదు ఆడేసేయండి ఏం కాదు. మళ్ళీ తర్వాత అట్లా ఆడిన ఇట్లా ఆడిన అంటారు అని నాకు భయం. ఆపోజిట్ ఆడండి, మీ ఆఫీస్ వాళ్ళు కాకుండా వాళ్ళు వేరే వేరే కొంచెం ఇందాక అట్లనే రమ ఆడారు. కూర్చుంది, గీత కూర్చో. లేదంటనా
మేము సింగిల్స్ నేను ప్రసన్న మేడం లాస్ట్ టైం కూడా లేదు సిఏ అదే కదా మరి డబల్స్కి ఇప్పుడు నలుగురు ఉన్నారా? ఏ కొన్ని రాసిన అది అడ్రస్ పంపించలేవు ఏం పంపించలేవు అడ్రస్ పంపించలేవు సింగిల్స్ డబుల్స్ ఒకరు కావాలి మరి అయిపోయింది కొట్టేస్తున్నా టిక్ కొడుతున్నా పక్కా కూర్చోవాల్సిందే మరి. ఏ క్లాస్? నేను సెకండ్ క్లాస్. మేడం టిక్స్ పెట్టి ఏ గ్రూప్ లో కూర్చున్నారు అనేది నంబర్ వేయండి. నేను ఆడినా ఫస్ట్ గ్రూప్ కి 1 1 1 అని 4 పెట్టండి. మీరందరూ ఆడిరా? మన డబుల్స్ అయిపోయింది నీకు ఒక్కటే ఉంది రజని ఉంది నీకు రజని చేస్తే అయిపోయి వస్తుంది మీకు ఆపోజిట్ ఎవరికి? నేను కూడా ఉన్నా హర్ని నేను రాసేస్తున్నా అందుకే మళ్ళీ మీరు మారద్దు. రమ్మకి లేదు ఇగో ఈ వచ్చింది మేడం వచ్చింది డబుల్ కూర్చో ఇక రమ్మతో కూర్చో ఇక మేడం వచ్చే హరిణి మేడం గీత. శీలాలో ఒకసారి జర్మన్ చేయండి. వీడియో తీసుకున్నావా రమాదేవి శ్రీలత రెడ్డి మొత్తం నాకు రాదే బాబు అంతగా చెప్పేది నువ్వు 5 చేసి 5 చేసి చెప్పకండి ఇగో నాకు రాదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదు మన కొంచెం నిలబడే ఆడుతున్నాను నేను చెప్తుంటే అట్లనే మస్తు జోక్ చేస్తారు సాల్వ్ చేసినావు గీత వేసినా కొంచెం ఎన్ని చెట్లు కావాలో ఒకటి అయింది నాకు. ఎక్కడ పెట్టినా చెట్టు వంటకాయ చెట్టు పెట్టినావా దేంతో పెట్టినావు బ్లాక్ వంకాయ బ్లాక్ వంకాయ ఇట్లా చెక్క పెడతావు క్రాస్ లో పెట్టాలి కదా చెప్పాలి పెట్టినప్పుడు చెక్కలు చెప్పినాక నేను వేరే పని చెప్పను దాన్ని కాపాడడానికి ఏదైనా చేస్తాను నేను నువ్వు సైడ్ ది కాపాడు నువ్వు చెక్ చెప్పలేదు నాకు ఫస్ట్ అది నువ్వు చెప్పింది ఏది పడితే అదే కాదు కాదు అట్లా కాదు చెక్ చెప్పాలి దీప్తి కొట్టాలంట నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతే ఉండాలి. చెస్ ఆడుతున్నారు వీళ్ళు, చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇంకా ఉంటుంది.